guys, welcome back to my mini vlog. సో ఈ రోజు అయితే నేను ఒక మంచి బ్లౌజ్ పెయింటింగ్ అయితే మీతో షేర్ చేస్తాను. సో ఇది వచ్చేసి డాన్సింగ్ డాల్ అన్నమాట. సో మనకి గర్భ ఆడుతున్నట్టు ఉంటుంది ఈ డాల్. సో నేనైతే స్టిచ్ అయిన బ్లౌజ్ పైననే నేను మంచిగా డిజైన్ అనేది నేను ట్రేస్ చేసుకున్నాను. సో నేనే ట్రేస్ చేసుకొని ఇలా అయితే వేస్తున్నాం. మనం తాంజావూర్ స్టైల్లో పెయింటింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ వైట్ అనేది వేయాలి. వైట్ వేసినాక మనం షేడ్స్ అయితే వేసుకోవచ్చు. కాకపోతే నేను నార్మల్ పెయింటింగ్ అనుకున్నాను. సో ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ నాకు బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ ఉంది కాబట్టి సో అలా గ్రీన్ కలర్ కాకుండా సో నేను కొంచెము లైట్ లావెండర్ కలర్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా వైట్ వేసేసి వైట్ తర్వాత ఇలా లావెండర్తోని షేడ్స్ అయితే ఇచ్చాను. సో ఇది వచ్చేసి జస్ట్ క్లిప్స్ అనేది అయితే యాడ్ చేశాను. నేను నెక్స్ట్ నుంచి ఫుల్ వీడియోస్ అయితే పెయింటింగ్వి కూడా అప్లోడ్ చేస్తాను. సో ఇది వచ్చేసి నేను జస్ట్ నా మెమరీ కోసం అయితే నేను ఇలా జస్ట్ వీడియో అయితే జస్ట్ క్లిప్పింగ్స్ అనేది తీసుకున్నాను. సో ఇలా మొత్తము జస్ట్ షేడింగ్స్ వైట్ ఇచ్చేసి ఫస్ట్ దాని తర్వాత ఇలా షేడింగ్స్ అయితే ఇచ్చాను స్కర్ట్కి మొత్తము కూడా. సో దాని తర్వాత వచ్చేసి ఇక్కడ క్రౌన్ లాగా ఉంది కదా, సో ఈ క్రౌన్కి కూడా జస్ట్ లైక్ వైట్ కలర్ షేడింగ్ ఇచ్చేసి ఆ వైట్ షేడ్ పైన జస్ట్ ఆరెంజ్ టైప్ అయితే ఇచ్చాను అనమాట. జస్ట్ ఆరెంజ్ ప్లెయిన్తో ఇచ్చాను. సో మనకి తాంజావూర్ స్టైల్లో అయితే కంప్లీట్గా పెయింటింగ్ చేసేటప్పుడు ఇలా వైట్ బేస్ అనేది అయితే వేసుకోవాలి. సో చూసారు కదా, సో ఇలా అయితే నా బ్లౌజ్ అనేది అయితే వచ్చింది. అండ్ దాని తర్వాత జస్ట్ బ్లాక్ కలర్ అవుట్లైన్తోనైతే మొత్తం కూడా ఇలా అవుట్లైన్ అనేది ఇచ్చాను. లైక్ స్కర్ట్కి కానీ లేకపోతే దుపట్టాకి కానీ అండ్ బ్లౌజ్కి కానీ. అండ్ ఇక్కడ మనకి బాడీకి చూసుకున్నట్టయితే నేను స్కిన్ కలర్ ఇచ్చాను. అండ్ ఇలా సింపుల్గా జస్ట్ కొప్పులాగా అయితే ఇచ్చేసి బ్లౌజ్ డిజైన్ ఇచ్చి దానికంతా కూడా ఇట్లా అవుట్లైన్ అయితే ఇచ్చాను. సో ఈ బ్లౌజ్ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఫుల్ వీడియో మాత్రము వేరే బ్లౌజ్కి అయితే క్లారిటీగా నేను ఇంకా పెయింటింగ్ వీడియోస్ అన్నీ కూడా షూట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా జస్ట్ హైలైటింగ్ కోసం అయితే అలా వైట్ కలర్తోనైతే డిజైన్ అనేది ఇచ్చి మళ్ళీ దాని తర్వాత బ్లాక్తోనైతే ఇట్లా అవుట్లైన్ ఇస్తున్నాను. సో ఇది బ్రషెస్ వచ్చేసి నేను రౌండ్ బ్రష్ 3 తీసుకున్నాను. అండ్ అలాగే ఇలా అవుట్లైన్ కోసం అయితే రౌండ్ బ్రష్ వచ్చేసి 000 బ్రష్ అయితే తీసుకున్నాను. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇలా అయితే జస్ట్ హైలైటర్ కోన్స్తోనైతే ఇట్లా హైలైట్ చేసేసి అక్కడక్కడ కుందన్స్ అనేటివి అయితే పేస్ట్ చేశాను. సో ఐ హోప్ మీకు కనుక నా బ్లౌజ్ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ మీకు కనుక నాకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ for more videos and for more updates.